దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ రోమియోలు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వచనము. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణము లోకమునకు ఎలాగ ప్రవేశించెనో అలాగే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తి ఆయను. ఒక మనుషుని ద్వారా పాపము అందరికీ వచ్చింది. అది ఆదాము నుంచి మనుషులందరికీ పాపము అది వ్యాపించి మొత్తము లోకమంతా కూడా ఆ యొక్క మసిబారిపోయింది. అబద్ధము, చీకటి మేఘాలు కమ్మేసి అబద్ధము అల్లేసుకుని అందరికీ నిరీక్షణ లేని జీవితము, రెక్కాడితేనే కానీ డొక్కాడని పరిస్థితిని శాపము తీసుకొచ్చి ఆదాము అవ్వ మనకి ఆస్తిగా ఇచ్చారు. ఈ ఆస్తి మనకి, మన పిల్లలకి, అందరికీ ఇది వ్యాప్తి చెందింది. ఆది నుంచి ఇది వచ్చేసింది. ఇలాగా అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు దేవుణ్ణి సేవిస్తున్నారు. అక్కడ అబ్రహాముకు అంటున్నాడు, అబ్రహామా నీవు సువార్తను ప్రకటించాలి, నీ జనంలోంచి నువ్వు బయలుదేరాలి అని బయటికి తీసుకొచ్చి, ఏ దేవుడు? యేసుక్రీస్తు దేవుడా, యెహోవా దేవుడా అని అక్కడ ఉన్న గుడారాలు వేసుకున్న కొంతమందికి తెలిసింది. అక్కడి నుంచి యేసుక్రీస్తు వచ్చి, నేడు రక్షకుడు మీ కొరకు జన్మించాడు. ఆయన ప్రభు అయిన క్రీస్తు మన కొరకు జన్మించాడు. ఈరోజు ఇది ఆది నుండి కూడా పాపము వ్యాపించి వచ్చేసింది. పాపము అందరికీ వ్యాపించి ఎప్పుడైతే వచ్చిందో, అబ్రహాము సువార్త ప్రకటించాడు, కొంతమందికి తెలిసింది. ఇస్సాకు సువార్తను ప్రకటించాడు, కొంతమందికి తెలిసింది. యాకోబు కొంతమందికి తెలిసింది. అలాగా క్రమేణంగా వస్తుంది. ఇప్పుడు యేసుక్రీస్తు వచ్చేటప్పటికి 2025 సంవత్సరాలు వచ్చేసింది. మనము సువార్తను ప్రకటిస్తున్నాము, కానీ అది వ్యాప్తి చెందటం లేదు. ఒక మనిషిని ద్వారా ఏమొచ్చింది? పాపము వచ్చింది. ఇప్పుడు 15 చూస్తే, అయితే అపరాధము కలిగినట్టు కృపావరము కలగలేదు. ఎట్లనగా ఒకని అపరాధము వలన అనేకులు చెల్లిపోయిన ఎడల మరి ఎక్కువగా దేవుని కృపయు యేసుక్రీస్తును ఒక మనిషిని కృపచేతనైన దానము అనేకులకు విస్తరించెను. ఇప్పుడు ఎలాగా ఒక మనిషిని ద్వారా పాపము వ్యాపించిందో అందరికీ, అలా యేసుక్రీస్తు ద్వారా అందరికీ కృప వ్యాపించలేదు. ఈ కృప వ్యాపించలేదు ఎందుకంటే ఒప్పుకోలు కావాలి. ఒప్పుకోలు ఉంటేనే ఇది జరుగుతుంది. పాపము ఒప్పుకోవాలి. పాపము ఒప్పుకుంటేనే ఇది జరుగుతుంది. ఇక్కడ చూడండి, 5వ అధ్యాయం 9వ వచనం చూస్తే, కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షించబడుదుము. ఆయన ద్వారా మాత్రమే ఉగ్రత నుండి రక్షించబడుతాము. ఆయన నామములో బాప్తిసం పొందుకుంటే, నమ్మి విశ్వసిస్తే రక్షణ పొందుకుంటాం. కేవలం ఏ నామములోనూ రక్షణ కలగదు, యేసుక్రీస్తు నామములో మాత్రమే రక్షణ కలుగుతుంది అని చెప్పారు. మరి ఏ నామములోనూ రక్షణ లేదు. ఎందుకంటే ఉగ్రత నుండి మనం రక్షించబడాలి. ఉగ్రత భూమి మీద బహుగా వ్యాపించింది. అందరూ అంతటా మారు మనసు పొందాలని బైబిల్ చెప్తుంది, కానీ ఎవరు మారటం లేదు.
ఎందుకు మారటం లేదంటే ఒప్పుకోలు లేదు. నేనేం పాపం చేశాను? మోడ్రన్ మాదిరి. ఇది నేనేం పాపం చేశాను? అది పాపం చేసింది ఆదాము నుంచి అది వ్యాపించింది. ఒక్క ఆదాముతో ఇది వ్యాపించి అది యేసుక్రీస్తు మనకి కృపావరం అనుగ్రహించాడు. అది ఒప్పుకోలు. ఆ ఒప్పుకోలు నుంచి విడుదల పొందుకోవాలంటే చూడండి 5వ అధ్యాయం 19వ వచనం చూస్తే, ఎలయనగా ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగా చెయ్యబడిరో అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చెయ్యబడుదురు. ఒకని అవిధేయత వలన ఈ పాపము అందరికీ వ్యాపించిందో, ఒకని విధేయత వలన, యేసుక్రీస్తు విధేయత, శిలువ మీద ఆయన అర్పించుకున్నాడు. ఇప్పుడు పాపము ఒప్పుకోవాలి అంటే ఏం జరగాలి? ప్రార్థన జరగాలి. ప్రార్థన యోధులు కావాలి. యేసుక్రీస్తులో నమ్మి బాప్తిసం పొందిన వారందరూ ప్రార్థన చేయాలి. మీరు ప్రార్థన చేస్తే రక్షించబడతారు. ఎందుకంటే శిలువ మీద సైతాను తల చితక తొక్కేశాడు. వాడికి పవర్ లేదు, కానీ దేవుడు వాడిని వాడుకుంటాడు. ఉగ్రతను సృష్టిస్తాడు. ఉగ్రతను సృష్టించి అందరి మీదకి లేపుతాడు. రాష్ట్రములు కదులుతున్నాయి. 12 రాష్ట్రాల్లో యాంటీ బిల్లు ప్రవేశపెట్టారు. ఎవరికి చింత లేదు, ఎవరికి బాధ లేదు, ప్రార్థన అనేది ఆవేశం లేదు. ఎందుకంటే మనం బాగుంటే చాలు, మన పిల్లలు బాగుంటే చాలు, ఎలాగున్నా పర్లేదు, ఏం చేసినా పర్లేదు, ఎవరు నరకంకి వెళ్ళిపోయినా పర్లేదు, ఉగ్రత నుండి రక్షించబడాలని బైబిల్ చెప్తుంది. కానీ ఇంటలేదు. ఎందుకు? దేనికి ఇంటలేదు అంటే నేను బాగుంటే చాలు, నా పిల్లలు బాగుంటే చాలని స్వార్థము ఎక్కువైపోయింది. పాపము పోవాలి అంటే ఒప్పుకోలు జరగాలి, పశ్చాత్తాపం రావాలి, అది ప్రకటించాలి మరియు ప్రార్థించాలి. ప్రతి సంఘంలో సభ్యులందరికీ ఇది వర్తిస్తుంది. నమ్మి బాప్తిసం పొందువాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. ఎంచక్కా వల్లించింది వాక్యం. కానీ ప్రార్థించరు. ప్రార్థించాలి. ఇలా ప్రార్థించినప్పుడు ఏం జరుగుతుందంటే రక్షణ పొందుకుంటారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు, కలెక్టర్లు అందరూ రక్షించబడాలి. సీఎం, ప్రధానమంత్రి, భారతదేశం అంతా రక్షించబడాలి. రక్షించబడాలి అంటే ఒప్పుకోలు జరగాలి, అది ప్రార్థన జరగాలి. భూమి యందు ఏమి ఇప్పుతావో పరమందు ఇప్పబడును, భూమి యందు ఏమి బంధిస్తావో పరమందు బంధించబడును. భూమి యందు ఏమి ఇప్పుతావో పరమందు ఇప్పబడతాయి. కోటాని కోట్ల దూతలు చూస్తున్నారు, ఎదురు చూస్తున్నారు. ఎవరు ప్రార్థిస్తారు? అయ్యా, ఎవరు ప్రార్థిస్తారు? నా బిడ్డలు రక్షణ పొందుకుని అలాగే వెళ్ళిపోతున్నారే. 9 మంది వెళ్ళిపోయారు. కుష్ఠరోగులు బాగు చేస్తే వెళ్ళిపోయారు. అందరూ వెళ్ళిపోయారు. ఎవరు వెనక్కి తిరిగి రాలి. ఒక్కడొచ్చి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కృతజ్ఞత భావం ఉన్నవారు ప్రార్థన చెయ్యాలి. ఇతరులు నరకంలో కాలిపోతుంటే వారి కొరకు ప్రార్థన చేసే భారం మనకి కావాలి. ఈరోజు ప్రార్థించాలి, ప్రకటించాలి, సువార్త అందాలి. ఇప్పటికి ధర్మశాస్త్రమే నడుస్తుంది. ఇదిగో చూడండి, పాపము అతిగా విస్తరించిన మూలాన ధర్మశాస్త్రం వచ్చిందంట. ధర్మశాస్త్రం ఎవరైనా చేశారా? ఎవరూ చేయలేదు. పరిసయ్యులు చేశారా? చేయలేదు. యాజకులు చేశారా? చేయలేదు. ఎవ్వరూ చేయలేదు. కేవలం యేసుక్రీస్తు ఒకడే సిలువ ఎక్కి సిలువ మీద తన ఉపవాసం చేసిన ఆయన కరెక్ట్గా కఠినంగా చేశాడు, ప్రార్థన చేశాడు, ఉపవాసం చేశాడు, సిలువెక్కాడు, కొట్టబడ్డాడు, దున్నబడ్డాడు, చీల్చబడ్డాడు, ప్రాణం పెట్టాడు, తిరిగి జన్మించాడు. మనకిచ్చిన ఆజ్ఞని మనం నెరవేర్చాలి. బైబిల్ చెప్తుంది, నమ్మి బాప్తిసం పొందేవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును.
రేపో ఎల్లుండో ఒక 4 రాష్ట్రాలు కూడా తీసేసుకుంటారు. అప్పుడు తెలుస్తుంది బాధలు ఏంటో, అప్పుడు తెలుస్తుంది కష్టాలు ఏంటో, అప్పుడు తెలుస్తుంది ప్రతి క్రైస్తవుడికి ఉన్న బాధ ఏంటో. ఇప్పుడు నైజీరియా దేశంలో ఉన్న ప్రమాదము మనకి లేదు కదా, ఎవ్వరికి బాధ లేదు. కానీ ప్రార్థిస్తే విడుదల దొరుకుతుంది. ప్రార్థిస్తే దూతలు మనకి సమూహంగా ఉంటారు, అందరూ అంతటా రక్షించబడతారు. దేవుడు ప్రజలకి బాధలు తెస్తాడు, న్యాయాధిపతుల్లో తెచ్చాడు. 40 సంవత్సరాలు అరణ్యంలో నడిచినప్పుడు కూడా తెచ్చాడు. అలా మనుషులకి మీద బాధ ఎప్పుడు తెస్తాడంటే మాట విననప్పుడు తెస్తాడు, ఆ కష్టాలు తెస్తాడు. ఆ బాధలు తట్టుకోలేక 107వ కీర్తనలో యెహోవాకు మొరపెట్టిరి, అప్పుడు వారి బాధ నుంచి విడిపించెను అని ఉంటాను. ఒకసారి కాదు 3-4 సార్లు కూడా విడిపించెను. విడిపించిన తర్వాత బాగుపడ్డారా? బాగుపడ్డారు. కానీ మర్చిపోయారు. మళ్ళీ పాత పద్ధతులే. ఎవరికి వైరాగ్యం ఉంది ప్రార్థన మీద? ఎవరికి ఆసక్తి ఉంది ప్రార్థన మీద? ఎవరు నమ్మి బాప్తిసం పొందుతారు? ఎవరు రక్షించబడతారు? ఈ భూమి మీద రక్షించబడిన వారే పరలోకానికి చేర్చబడతారు. ఒకవేళ చేర్చబడలేదంటే అది రక్షించబడిన వాడి నీ మీద కూడా ఆ ఆపాదము మోపబడి ఉన్నది. వాళ్ళు రక్షించబడలేదంటే నువ్వు కూడా కారకుడివే. ఇన్ని రోజులు, ఇన్ని సమయము, ఇన్ని గంటలు నీకు ఇచ్చానే, ఎందుకు రక్షించబడలేదు? ఇంత టైం ఇచ్చానే, నువ్వు రక్షించబడలేదు. చివరగా వాక్యము చూడండి. నీతి ద్వారా కృపయు మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము పాపము ఎక్కడ విస్తరించునో అక్కడ కృప అపరిమితముగా విస్తరించెను. పాపము ఎక్కడ విస్తరిస్తుందో అక్కడ అపరిమితంగా దేవుడు ఇంకా రక్షించబడాలని దేవుడికి ఆశ. ఆయన ప్రార్థన చేస్తారేమో, బాగు చేద్దాం, మనుషుల్ని బాగు చేద్దాం, యేసయ్యని పంపించాను, ఇంకా మనలో ఇంకా సంటి పిల్లల్లాగే ఆ పాలు తాగితే ఎలాగా? తినాలి, మాంసము తినాలి, అంత బలము కావాలి. బాలుడు ఎదిగి బలము పొందాడంట. అలాగా ఆత్మ బలము పొందితే అందరూ అంతటా మారు మనసు పొందుతారు. ప్రభువా స్తోత్రం నాయనా. యేసయ్య ఒక మనుషుని ద్వారా పాపము అందరికీ వ్యాపించింది. అలాగే ఒక పుణ్య కార్యము వలన యేసుక్రీస్తు మన ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తము వలన తండ్రి విడుదలిచ్చావు. అందరికీ అంతటా మారు మనసు పొందాలని చెప్పావు. మనుషులందరి మీద నా ఆత్మని కుమ్మరిస్తానన్నావు. ప్రభువానికి స్తోత్రాలు. అందరూ అంతటా రక్షించబడతారయ్యా. అయ్యా, ఈ మాటలు విన్న మేము ఊరికనే ఉండమయ్యా, ప్రార్థిస్తామయ్యా. అనేకుల కోసం ప్రార్థించామయ్యా, అనేకుల కోసం, విడుదల కోసం తండ్రి పోరాడతామయ్యా, ప్రార్థిస్తామయ్యా, బలపడతామయ్యా. అయ్యా తండ్రి, అనేక మందిని రక్షణలోకి నడిపిస్తామయ్యా. మీకు స్తోత్రాలు. ఘనత, మహిమ, ప్రభావాలు మీకే చెల్లిస్తున్నాము తండ్రి. ఆమేన్.